హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుండి 15th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 12 అయితే కంప్లీట్ చేసుకుందామండి. ఈ వీడియోలో మనము ఈ ఒక్క ప్రాబ్లం మాత్రమే చేద్దాము, ఎందుకంటే ఇది కొంచెం లెంతీ ప్రాబ్లము. సో కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ప్రీవియస్ చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవి వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ చాప్టర్కి సంబంధించి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనే ఒక వీడియో చేయడం జరిగింది. ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది, ట్రిగ్నోమెట్రిక్ ప్లేలిస్ట్లో. ఆ వీడియో కంపల్సరీగా చూడండి, అప్పుడు మాత్రం మీకు ఈ ప్రాబ్లం అర్థమవుతుంది. ఓకే, సో మన యొక్క ప్రాబ్లం తెలిగిపోతే ప్రూవ్ దట్ అని చెప్పి ఇటు సైడ్ ఒక వాల్యూ ఇచ్చారు, ఈక్వల్ టు ఇటు సైడ్ ఒక వాల్యూ ఇచ్చారు. అంటే దీన్ని సింప్లిఫై చేసి ఇది వస్తుందని మనం ప్రూవ్ చేయాలి. యూజింగ్ ద ఐడెంటిటీ సీకెన్స్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అంటే ఈ ఫార్ములా యూజ్ చేయమని అన్నారు అంతే. ఓకే, సో నేను ఇక్కడ ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకున్నాను. ఫస్ట్ మనం చూడాల్సింది ఎల్హెచ్ఎస్లో ఉన్న వాల్యూని కాదు, ఆర్హెచ్ఎస్లో మనం ఏం ప్రూవ్ చేయాలన్న వాల్యూ. మనం 1/సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా అనేది ప్రూవ్ చేయాలి. అంటే ఫస్ట్ సీకెన్ థీటాని టాన్ థీటాని తీసుకురావాలి, ఎందులోని ఎల్హెచ్ఎస్లోని. ఆ తర్వాత ఫర్దర్గా మనం ఈ వాల్యూని తీసుకురావచ్చు. అంటే ఇప్పుడు మన ఫస్ట్ గోల్ ఏంటి, ఎల్హెచ్ఎస్ని అంటే ఎల్హెచ్ఎస్లోని సీకెన్ థీటా మరియు టాన్ థీటాని వచ్చేలా మనం చేయాలి. ఓకే, సీకెన్ థీటా రావాలి అంటే మనకు ఫార్ములా తెలిసి ఏంటండి, సీకెన్ థీటా ఈక్వల్ టు 1/కాస్ థీటా. అలాగే టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో మనకి సైన్ థీటాగా కాస్ థీటాగా ఉన్నాయి. వీటిని ఈ విధంగా 1/కాస్ థీటా గాను సైన్ థీటా బై కాస్ థీటా గాను రాస్తే అప్పుడు వాటి ప్లేసెస్లో మనం టాన్ థీటాని సీకెన్ థీటాని రీప్లేస్ చేసుకోవచ్చు, అవునా కాదా? అందుకని నేను ఏం చేశానంటే ఈ న్యూమరేటర్ని అలాగే డినోమినేటర్ని కూడా కాస్ థీటాతో డివైడ్ చేశాను. కాస్ థీటాతో డివైడ్ చేయడానికి గల కారణం ఏంటంటే సీకెన్ థీటాని టాన్ థీటాని తేడం కోసం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. డివైడ్ ఎన్ఆర్ అంటే న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ విత్ కాస్ థీటా అంటే న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్ని మరియు డినోమినేటర్లో ఉన్న ప్రతి టర్మ్ని కాస్ థీటాతో డివైడ్ చేయమని అర్థం. అంటే చూడండి, సైన్ థీటా బై కాస్ థీటా, కాస్ థీటా బై కాస్ థీటా, 1/కాస్ థీటా. ప్రతి టర్మ్ని కూడా మనం కాస్ థీటాతో డివైడ్ చేయాలి, ఎందుకంటే న్యూమరేటర్ అంటే న్యూమరేటర్ మొత్తాన్ని అంటే ప్రతి టర్మ్ని కూడా. సో కాస్ థీటాతో డివైడ్ చేసి అలాగే డినోమినేటర్లో సైన్ థీటా బై కాస్ థీటా, కాస్ థీటా బై కాస్ థీటా, 1/కాస్ థీటా. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సైన్ థీటా బై కాస్ థీటా ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు అండి, టాన్ థీటా. ఇందుకోసమే ఇక టాన్ థీటా రాసుకోవచ్చు అని చెప్పడం కోసమే నేను కాస్ థీటాతో డివైడ్ చేశాను. సో సైన్ థీటా బై కాస్ థీటా ప్లేస్లో టాన్ థీటా రాసుకోవచ్చు. నెక్స్ట్ కాస్ థీటా బై కాస్ థీటా అంటే 2 క్యాన్సిల్ అయిపోయి 1. నెక్స్ట్ 1/కాస్ థీటా అంటే సీకెన్ థీటా. మొత్తానికి టాన్ థీటా సీకెన్ థీటా తెచ్చుకున్నాం ఈ న్యూమరేటర్లో. అలాగే డినోమినేటర్లో కూడా చూడండి, ఇది సైన్ థీటా అయిపోద్ది, ఇది 1 అయిపోద్ది, ఇది సీకెన్ థీటా అయిపోద్ది. మొత్తానికి మన ఎల్హెచ్ఎస్ని ఈ విధంగా మార్చుకున్నాం, టాన్ థీటా సీకెన్ థీటాలోకి, అవునా కదా? నెక్స్ట్ మన గోల్ ఏంటంటే ఇక్కడ పైన 1 అని తెప్పించాలి, లేదంటే న్యూమరేటర్లో కానీ డినోమినేటర్లో కానీ ఒక వాల్యూని బ్లాంక్ చేయాలి. అంటే ఏ వాల్యూస్ లేకుండా ఇక్కడ చూడండి, న్యూమరేటర్లోని టాన్ థీటా సీకెన్ థీటా ఉన్నాయి, డినోమినేటర్లో కూడా టాన్ థీటా సీకెన్ థీటా ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక దాన్ని 1 చేయాలి, ఏదో కింద కానీ పైన కానీ. ఓకేనా? అది మన సెకండ్ గోల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కొంచెం ఆర్డర్గా రాస్తున్నాను చూడండి. ప్లస్ సీకెన్ థీటా, టాన్ థీటా ముందు వేసిన ఉందండి ప్లస్, అంటే సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా అని రాస్తాను. ఇంక ఈ 1కి మైనస్ ఉంది కాబట్టి -1. ఇక్కడ ఇది ఒకటే. ఓకేనా? నేను జస్ట్ పొజిషన్స్ చేంజ్ చేశాను తప్ప వాల్యూస్ ఏమీ చేంజ్ చేయలేదు. ఇక్కడ ప్లస్ సీకెన్ థీటాని ఇక్కడ ఫస్ట్ రాశాను, ఈ ప్లస్ టాన్ థీటాని ఇక్కడ రాశాను, -1 ఇలా రాశాను. సో ఇది ఒకటే, జస్ట్ పొజిషన్స్ మాత్రమే చేంజ్ చేశాను. అలాగే డినోమినేటర్లో కూడా చూడండి, +1 మైనస్ సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా. ఓకేనా? సో దాన్ని పెద్దగా ఏం మార్చలేదు, అలా ఉంచేది. ఇలా ఎందుకు మార్చాను అన్నది కూడా మీకు అర్థమవుతుంది, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదండి, ఈ 1 ప్లేస్లో నేను ఇది రాసుకుంటున్నాను, సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. ఎందుకు రాసుకుంటున్నాను అంటే అది మీకు సింప్లిఫై అయిన తర్వాత అర్థమవుతుంది. సో చూడండి, ఈ 1 ప్లేస్లో సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా రాసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇది ఏ ఫామ్గా ఉంది చెప్పండి, a² మైనస్ b² ఫామ్గా ఉంది. అంటే నేను దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, a+b ఇంటూ a మైనస్ b. సో a² అంటే ఏ ప్లేస్గా ఏమొచ్చింది మనకి, సీకెన్ థీటా. సీకెన్ స్క్వేర్ థీటా కాదు, ఇక్కడ స్క్వేర్ ఏకి ఉంది, దీనికి ఉంది.
కాబట్టి రెండు స్క్వేర్ని క్లోజ్ చేసి కంపేర్ చేయండి. ఏ ప్లేస్లో మనకి ఎంత వస్తుందండి? సీకెన్ థీటా. అంటే ఏ ప్లేస్లో సీకెన్ థీటా ప్లస్ బి ప్లేస్లో ఏమొస్తుంది? ట్యాన్ థీటా. అంటే సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఇంటూ సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటా అని రాసుకోవచ్చు దీన్ని మొత్తాన్ని కూడా. సో ఆ విధంగా రాసిస్తే మనకి ఏమవుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ దీన్ని సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఇంటూ సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటాగా రాశానండి. రిమైనింగ్ ఇది కూడా సేమ్. సో దీని నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఉంది, అలాగే ఇక్కడ కూడా సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఉంది. సో ఇదొక టర్ము, ఇదంతా ఒక టర్ము. ఈ రెండింటిలోనే కూడా సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఉంది కాబట్టి దాన్ని మొత్తాన్ని కామన్గా తీసేయండి. సో కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటుందండి? ఇది మొత్తం కామన్ తీసాం కాబట్టి 1 మైనస్ మైనస్ ఇది కామన్ తీసేసాం కాబట్టి ఇంకేముంటుంది? సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటా. మీకు ఈ మైనస్ నార్మల్గానే ఉంటుంది, సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటా. ఓకేనా ఫ్రెండ్స్? బై 1 మైనస్ సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఉంది. సో దీన్ని కొంచెం మార్చితే, సో ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది మళ్ళీ దీని కింద నోట్ చేసుకోండి. ఓకే, సో దీని తర్వాత ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మైనస్తో దీన్ని ఇంటూ చేసేసాను. మైనస్ ఇంటూ సీకెన్ థీటా మైనస్ సీకెన్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్యాన్ థీటా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 1 మైనస్ సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా. డినోమినేటర్గా కూడా 1 మైనస్ సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా. అంటే ఇక్కడ ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ అనేవి సేమ్ వాల్యూస్. సో రెండు సేమ్ వాల్యూస్ న్యూమరేటర్ కానీ డినోమినేటర్ కానీ ఉన్నాయంటే మనము క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆపరేషన్ మల్టిప్లికేషన్ కాబట్టి. రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి కదా అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ 2 + 5 లేదంటే x + 5/x అని ఉంటే ఈ x క్యాన్సిల్ చేసేయడం కాదు. రెండు వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ సింబల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x × 5 అని ఉందనుకోండి, అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ప్లస్ కానీ మైనస్ ఉన్నప్పుడు కానీ క్యాన్సిల్ చేయకూడదు. ఇక్కడ ఇంటూయే కదా, సో దిస్ వాల్యూ ఇంటూ దిస్ వాల్యూ కాబట్టి నేను క్యాన్సిల్ చేశాను. ఓకే, మొత్తానికి మనకి సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా మిగిలింది, డినోమినేటర్లో 1 మిగిలింది. కానీ మనం ప్రూవ్ చేయాల్సింది 1 సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటా. ఓకే, మొత్తానికి కింద దాన్ని బ్రాంచ్ చేసాం మనం ఫస్ట్ అనుకున్న దాని ప్రకారం. ఇప్పుడు దీని వాల్యూ తెచ్చుకోవాలంటే మళ్ళీ సేమ్ ఐడెంటిటీ ఏం చేద్దామండి? 1ని ఏ విధంగా రాద్దాం? సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా బై సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఓకే, అగైన్ ఇది మళ్ళీ ఏ ఫామ్గా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సేమ్ మనం ఇందాక చేసాం కదా అదే విధంగా రాస్తే సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి, అంటే సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఇంటూ సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటా. సో ఇక్కడ మీరు మళ్ళీ గమనిస్తే న్యూమరేటర్లోని సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఉంది, డినోమినేటర్లోని సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఉంది, అండ్ మధ్యలో ఉండేది మనకి మల్టిప్లికేషన్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకేం మిగులుతున్నాయి? 1 సీకెన్ థీటా మైనస్ ట్యాన్ థీటా దట్ ఈక్వల్ టు RHS. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకేనా ఫ్రెండ్స్? సో సమ్ పెద్దది ఉందని చెప్పి, అంటే మీ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్గా అయితే నియర్లీ దీన్ని స్టెప్స్ లేదు. టెక్స్ట్ బుక్లో అయితే నియర్లీ 7 స్టెప్స్ ఉందంతే. బట్ ఇక్కడైతే మాత్రం మీకు కొంచెం పెద్దదిగా అనిపించవచ్చు, బట్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఇదైతే. అండ్ చిన్న చిన్న ఫార్ములాస్ మనం రెండు చోట్ల యూజ్ చేస్తాం. ఇందాక దీని ముందు స్టెప్లో ఒకసారి 1 ప్లేస్లో ఇది రాసుకుంటాము, మళ్ళీ లాస్ట్లో ఈ 1 ప్లేస్లో ఇది రాసుకుంటాం అంతే. ఓకేనా? సో సింప్లిఫికేషన్ ఇన్ని స్టెప్స్ ఎందుకు వచ్చేసిందంటే నేను ప్రతి స్టెప్ మీకు అర్థమయ్యేలాగా వేయడం వల్ల, ఎక్స్పాండ్ చేయడం వల్ల మీకు అంత పెద్దది వచ్చింది అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.